Inspire is our success mantra and Sun is the right choice for you. మీ ఇద్దరిలో ఎవరు విడాకులకు అప్లై చేస్తున్నారు? ఇద్దరు. మీరిద్దరూ ప్రస్తుతం విడిపోయారా? విడిపోవటం తెలియదు, కానీ చేరో కాలేకపోయాం. అందుకని విడాకుల వరకు వెళ్ళాలా? వెళ్ళాలని అనిపించింది, అందుకే మీ దగ్గరికి వచ్చాం. కానీ రేపు చేరుకోవడానికి అవకాశం ఉంది కదూ? మీకు ఈ కేసు టేకప్ చేయాలని లేదా? మీకు పెళ్లి ఎన్ని సంవత్సరాలు ఉంది? 7 రోజులు. 7 రోజులా? 7 రోజుల్లోనే విడాకులు తీసుకోవాలని నిర్ణయానికి వచ్చారా? విడాకులు తీసుకోవాలనుకున్నప్పుడు 7 రోజులకి 7 సంవత్సరాలకి తేడా ఏం లేదు. మీకు లేకపోవచ్చు, కానీ చట్టానికి ఉంది. పరస్పరం ఒప్పందం మీద కోర్టు డైవర్స్ తీసుకోవాలంటే వివాహం అయిన తర్వాత 1 సంవత్సరం వ్యవుతుండాలి. మీ ఇద్దరికీ వివాహం మీద నమ్మకం లేకపోవచ్చు, కానీ మా చట్టానికి ఉంది. 1 సంవత్సరం వ్యవధిలో మీ మనసు మార్చు కదా. అందుకనే ఇటువంటి మ్యూచువల్ కన్సర్న్ కేసులో మినిమం 1 ఇయర్ లిమిట్ ఉంది. మరి ఇప్పుడు అప్లై చేసినా కూడా 1 సంవత్సరం తర్వాతే కోర్టు డైవర్స్ ఇస్తుంది. అంతవరకు మీరిద్దరూ వెయిట్ చేయాలి. ఆ తర్వాత కూడా మీరిద్దరూ డైవర్స్కి అప్లై చేయడానికి ఇష్టపడతారా? ఎస్, మేము డైవర్స్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఈ 1 సంవత్సర కాలం మా మనసులో మార్చలేదు. దయచేసి ఇది కోర్టులో ఫైల్ చేయండి. నేను ఈ అమ్మాయితో ఒంటరిగా మాట్లాడొచ్చా? ష్యూర్. యాజ్ అన్ అడ్వకేట్, నువ్వు అడిగి డైవర్స్ ఇప్పించడం నా వల్ల అవుతుంది. కానీ ఒక ఆడదానిగా ఈ పని చేయడానికి నాకు మనసు రావడం లేదమ్మా. మీరిద్దరూ విడిపోవాలని ఎందుకు విడాకులు తీసుకుంటున్నారో నాకు తెలీదు. ఏది ఏమైనా సరే తొందరపడకు. ఒక భార్య భర్త లేకుండా జీవించడం చాలా కష్టం అమ్మా. అది నేను అనుభవించాను. అలా నువ్వు బాధపడకూడదని చెప్తున్నాను. తర్వాత నీ ఇష్టం. రేపే ఇది నేను ఫైల్ చేస్తాను. मुबारक हो। कांग्रेचुलेशन। अरे भाई बधाई हो भाई, बहुत बहुत बधाई। अरे यार ये मेरे को रीच कर रहा है। विश यू हैप्पी मैरिड लाइफ। They are going to be one of the best couple in our office here. बेटा, ये पूजा का कुमकुम है, बहू को सिंदूर लगा दो। लगा दो ना बेटे। अरे लगाना यार, लगाओ। अरे लगाया, अरे लगाया, लगाना, लगा दो यार। I'm sorry. నేను అలా వెళ్ళుండకూడదు. వెంటనే వచ్చేద్దామని వెళ్ళాను, కానీ నేను చేసిన తప్పే. అంగీకరిస్తున్నాను. తప్పు నీది కాదు, నాది. వీళ్ళ ఇంటికి ఆహ్వానించిన సంగతే మర్చిపోయాను. డైవర్స్కి అప్లై చేసిన చేతులతోనే పువ్వులు, మాలలు, అభినందనలు నీకెంత కష్టాన్ని కలిగించుంటాయో నేను అర్థం చేసుకోగలను. లేదు, అయినా నేను అలా ప్రవర్తించుండకూడదు. వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారో. అందరూ మీతో పనిచేసేవాళ్ళు కూడా. అలా ప్రవర్తించడం తప్పే. నన్ను నేను మార్చుకుంటాను. ప్లీజ్, నా కోసం నువ్వే మారక్కర్లేదు. నువ్వు ఎక్కడుండేది 1 సంవత్సరమేగా.
నువ్వు ఇక్కడుండే సంవత్సరం సంపూర్ణ స్వాతంత్రంతో ఉండగలవు అనుకుంటున్నాను. నీ జీవితంలో నేను ఏ విధమైన కష్టం కలిగించను. ఇది నీ ఇల్లు, నీ ఇష్టం వచ్చేట్టు ఉండొచ్చు. నా కోసం ఏ శ్రమ తీసుకునక్కర్లేదు. అపార్ట్ ఫ్రమ్ ద రూఫ్ వీ డోంట్ హ్యావ్ టు షేర్ ఎనీథింగ్. ఓకే? నీకు నా మీద కొంచెం కూడా ద్వేషం, కోపం రాలేదా? గుడ్ నైట్. చీకే, నా భార్య లల్లుకి డైవర్స్ ఇచ్చేద్దాం అనుకుంటున్నానయ్యా. ఎందుకంటే చీటికి మాటికి సెక్రటరీలను చేంజ్ చేసేయమని నా తాడు దించుతోంది. డైవోర్స్ గురించి డీటెయిల్స్ కావాలనుకుంటే నన్ను అడగండి. అవును, మరి 10 పెళ్లిళ్ళు చేసుకున్న అనుభవశాలి. నిన్నేగా కోర్టుకు వెళ్ళి ఫైల్ చేసి వచ్చాం. వేళాకొలంగా ఉందా? మ్యూచువల్ కన్సర్న్ కేసులో డైవోర్స్కి సంవత్సరం పడుతుంది. అంతవరకు ఇక్కడే ఉంటుంది. కానీ ఒకే ఇంట్లో ఉన్నా కూడా వేరువేరుగా ఉంటుంది. ఏమిటయ్యా ఇది? ఎవరెవరో పెళ్లికి ముందే కలిసి బతుకుతున్నారు. నువ్వేమిట్రా అంటే ఆ పెళ్లి చేసుకున్నాక వేరువేరుగా ఉంటున్నావు. నేను అర్థం చేసుకోలేకపోతున్నానే. मुझे तेलुगु सीखना है. I want to learn Telugu. ఏమిటి? తెలుగు నేర్చుకుంటావా? కోపం ఉంటే తెలుగు అని చంపే భాషణం చేయకు. नहीं, एक बड़ा आदमी, big Telugu man coming to my garage. I speak Telugu with him. He likes. So he sent big, bada imported cars to my garage. సరే, నువ్వు మాట్లాడే తెలుగు చూసి వాళ్ళ బళ్ళు నీ గ్యారేజ్కి పంపాలి, అంతే కదా? రారా, నేను నేర్తాను, తెలుగు నేర్తాను. రా, కూర్చో. సిట్ డౌన్. ఐ టీచ్ తెలుగు, ఓకే? బోలో. ఇప్పుడు నేను నీకు 4 మాటలు నేర్పుతాను. అది విని అతను అద్దరిపోవాలి. चार. చారే చార్. ఓ నీకోసం. मर गया? मेरा तेलुगु सुन के मर गया? మర్ గయా. ఇప్పుడు టుమారో హి కమ్. దానికి ఆయగా హోటల్. How tell? రారా రే ముండా. Rara re manda. ముండా. Manda. Rara re munda. ఇప్పుడు రెండో మాట. दूसरा. సెకండ్. మరి హి కమ్, యు వాంట్ టు సే సిట్ డౌన్. సిట్ డౌన్. बैठिए. దానికి ఏమంటారంటే కూర్చోరా దున్నపోతా. కూర్చోరా దున్నపోతా. దున్నపోతా. కూర్చోరా దున్నపోతా. కరెక్ట్. ఇప్పుడు థర్డ్. మరి తీసరా. హి టాక్ తెలుగు, యు టాక్ వాట్? వాట్? యు సే నోరు ముయ్యరా. నోరు ముయ్యరా. నోరు ముయ్యరా. సరేరా, నోరు ముయ్యరా. సరేరా, నోరు ముయ్యరా. ఫస్ట్ క్లాస్. ఇప్పుడు లాస్ట్ వర్డ్, ఫోర్త్. చార్. ఎవ్రీథింగ్ ఫినిష్. హి గోస్. యు సే థ్యాంక్ యూ బాబాయ్. థ్యాంక్ యూ. శుక్రియా. వాట్? వాట్? పోరా రే. పోరా రే. పోరా రే. పోరా రే. ఇంకా గట్టిగా లోడర్. పోరా రే. అంతే. పోరా రే. పోరా రే. నేను కలిపిన కాఫీ మీరు తాగాలని లేదు. అయినా ఒకసారి తాగి చూసి నచ్చలేదని చెప్పుండొచ్చు కదా. నేనెంత కష్టపడ్డానో తెలుసా? 5:30 కల్లా అలారం పెట్టుకొని లేచి పాలు కాచి డికాషన్ కలిపి నిద్రలో లేవడం వల్ల చెయ్యి కూడా కాల్చుకున్నాను. మీరేమిటి అంటే మర్యాదకైనా దాన్ని ముట్టుకోలేదు. ఈ రోజు నువ్వు ఎక్కడున్నావు? కాఫీ కల్పిస్తావు, నేను తాగేస్తాను.
కానీ సంవత్సరం తర్వాత ఎవరు కాఫీ కల్పిస్తారు? ఇటువంటి సుఖాలను అలవాటు పడితే తర్వాత నేనేగా కష్టపడాలి.